గైస్ ఈ వీడియోని అయితే చూడండి ఒకసారి. ఇటువంటి వీడియోని నేను ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేశాను. చాలామంది పర్సనల్ మెసేజ్లు అయితే చేశారు, అన్న నువ్వు ఎలా క్రియేట్ చేసావు ఒక వీడియో చేయన్నా, మేము కూడా క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకుంటాం, మాకు కూడా లైక్స్ వస్తాయి కదని కామెంట్స్ అయితే చేశారు. చాలామంది పర్సనల్ మెసేజ్లు అయితే చేశారు ట్యూటోరియల్ చేయమని. సో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం ఎలా క్రియేట్ చేసుకోవాలి ఈ రీల్ అని. సో దీనికి కావాల్సింది కంపల్సరీగా మీకు క్యాప్కట్ యాప్ కావాలి, అండ్ VPN కావాలి, అండ్ టెంప్లెట్ కూడా కావాలి. సో ఇవి మీకు ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఎలా క్రియేట్ చేయాలో రీల్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పూర్తిగా. ఫస్ట్ VPN అయితే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు VPN అయితే కనెక్ట్ చేయండి. నేను నా టర్బో VPN ఓపెన్ చేసి ఇక్కడైతే కనెక్టింగ్ అయితే చేస్తున్నాను. వన్స్ కనెక్ట్ అయిన తర్వాత మీరు బ్యాక్ అయితే వచ్చేసేయండి. వచ్చేసి మీకు టెంప్లెట్ అయితే కావాలి కాబట్టి ఇక్కడ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకుంటే మనం ఈ టెంప్లెట్కి అయితే వస్తాం. చూడండి ఇక్కడ యూజ్ టెంప్లెట్ అండ్ క్యాప్కట్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. ఓపెన్ మీద క్లిక్ చేసుకోండి. యూజ్ టెంప్లెట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక వీడియో కానీ ఫోటో కానీ సెలెక్ట్ చేసుకోమని ఆప్షన్ చూపిస్తుంది. నేనైతే వీడియోని అయితే సెలెక్ట్ చేశాను. ఇక్కడ ప్రివ్యూ మీద క్లిక్ చేస్తే మనకి లోడింగ్ అయితే అవుతుంది. సో వన్స్ లోడ్ అయిన తర్వాత మనకి వీడియో అయితే ఇలా రెడీ అయిపోతుంది. ఫోటో అయితే వెంటనే చేసుకోవచ్చు. సో ఈ విధంగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వీడియో సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ నేనైతే క్రాపింగ్ అయితే చేస్తున్నాను, ఎందుకంటే నాకు వీడియో అంత పర్ఫెక్ట్గా సెట్ అవ్వలేదు కాబట్టి నేను ఇక్కడ క్రాప్ సెలెక్షన్ అయితే సెట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్ అయితే లెఫ్ట్ టు రైట్ ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో వీడియో క్లిప్ని కూడా మీకు ఎక్కడి నుంచి కావాలో అక్కడి నుంచి అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. వన్స్ ఓకే అయిన తర్వాత టిక్ మార్క్ అయితే ఇచ్చేయండి, లోడింగ్ అవుతుంది. ఈ విధంగా మనకు వీడియో అయితే రెడీ అయితే అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్పో యాడ్ అనే సౌండ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనకి ఎక్స్పోర్టింగ్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా క్రియేట్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ క్యాప్కట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి మీరు ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసిన వీడియోని మళ్ళీ ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనం సౌండ్ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ మన సౌండ్ని అయితే యాడ్ చేసుకుంటాను. ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసుకొని నా పాత్ వీడియో ఉంది కదా, దాంట్లో ఆడియోని దీంట్లోకి అయితే ఇంపుట్ అయితే చేశాను. వీడియో రెడీ అయిన తర్వాత మీరు ఇక్కడ ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ చేయవలసి ఉంటుంది. అది ఎలా యాడ్ చేయాలో ఇప్పుడు చెప్తాను చూడండి. సో ఈ విధంగా అయిన తర్వాత లాస్ట్లో మనకి వాటర్ మార్క్ అయితే వస్తుంది కదా, దీన్ని అయితే డిలీట్ చేసేయండి. సెలెక్ట్ చేసి డిలీట్ చేసేయండి. ఇప్పుడు స్టార్టింగ్ వచ్చారు కదా, ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంది కదా, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి వీడియో ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు ఫస్ట్ స్టార్టింగ్ చూడండి, ఎఫెక్ట్ని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇంటెన్సిటీని 70 అయితే పెట్టండి. ఓకే మీద క్లిక్ చేయండి. ఇంకా వీడియో అయితే రెడీ అయిపోయినట్టే. సో గైస్ వీడియో అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి మీరు ఎక్స్పోర్టింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసి మీరు నచ్చిన కాడ అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. క్యాప్కట్ యాప్ అండ్ VPN యాప్ అండ్ టెంప్లెట్ సైటు టెలిగ్రామ్ ఛానల్లో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేసి మీరు యూజ్ చేసుకోవచ్చు. గైస్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ ఒక లైక్ అయితే వేయండి గైస్. సో కొత్తగా ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ సో మచ్.